నా బిడ్డలారా మిమ్మల్ని నా తండ్రి తప్పకుండా దీవిస్తాడు అని దీవెన వచనమే పలకాలి. దరిద్రులురా, దరిద్రం రా, మీ కర్మ అట్టగాలి, ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. నా బిడ్డలారా మిమ్మల్ని నా తండ్రి దీవిస్తాడు, ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి మిమ్మల్ని హెచ్చిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, 10 మందికి దీవెనకరంగా మిమ్మల్ని ఉంచుతాడు. నా దేవుడు మిమ్మల్ని వదలడో. నీ పిల్లలు వింటుండగా ఈ మాటలు మాట్లాడాలి. అంతేగాని శాపగ్రస్తమైన మాటలు పిల్లల్ని మాట్లాడొద్దు. పిల్లల ముందు అస్సలు మాట్లాడొద్దు. వారు బలహీనలే కావచ్చు, చంచలులే కావచ్చు, స్థిరం లేనోళ్లే కావచ్చు, కానీ వాళ్ళని దీవిస్తూ మాట్లాడండి, విశ్వాసంతో మాట్లాడండి, దేవుణ్ణి బట్టి మాట్లాడండి. అవి జరుగుతాయి. ఆమేన్. ఆఖరి మాట ఏంటి? విశ్వాసాన్ని ఆధారం చేసుకొని దయ్యం కదిలిద్ది, దేవుడు కదులుతాడు గనక దయ్యాలకు, సమస్యలకు, పరిస్థితులకు పెద్దపీట వేయకండి.